ఫేస్బుక్ మొత్తం మనోడే. మేడం బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది, ఫ్యామిలీ వీక్ ఎలా అనిపించింది? అసలు ఫ్యామిలీ వీక్ అయితే ఏదో మన ఫ్యామిలీ లాగా అనిపిస్తుందండి నిజంగా, అంత ఎమోషనల్గా. అసలు ఒక్కొక్కరు వచ్చి వెళ్తుంటే ఈయన బిగ్ బాస్ పెట్టే సాంగ్స్ కూడా అలానే ఉన్నాయి, కంట్లో నీళ్ళు తెప్పించేస్తున్నారు నిజంగా. కాకపోతే ఇంత ఏడుపులో ఫైనల్గా ఏదైనా నవ్వుకున్నామంటే దివ్య వాళ్ళ మదర్ వచ్చింది, హైలైట్ అండి నిజంగా. హైపరాది ఉంటారు కదా, హైపరాదిని ప్రతి సీజన్ ఎలా తీసుకొస్తారో దివ్య వాళ్ళ మమ్మీని కూడా అలానే ప్రతి సీజన్ తీసుకోరండి బాబు. నిజంగా ఏమన్నా చెప్తున్నారు, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరికి రప్పే చేశారు. తనుజ గారికి ఒకటి చెప్పారండి, మొత్తం తన చేతుల్లోనే తీసేసుకుంటుందని. అది ఎందుకన్నారో ఏమో తెలియదు కానీ బాగా చెప్పారు నిజంగా. సో ఫ్యామిలీ వీక్ చాలా బాగా నడుస్తుంది. ఇంక ఈ రోజు అయితే కళ్యాణ్ గారు వాళ్ళ మదరు రీతు వాళ్ళ మదర్ రాబోతున్నారు. రీతు వాళ్ళ మదర్ ప్రోమోలో చూసుకుంటే ఏంటది అట్లా కూడా ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది అనమాట. పాపం దేనికి కొట్టడానికి అడుగుతుందో తెలియదు, బయట ఇష్యూ వాళ్ళు కొట్టడానికి అడుగుతుందా లేకపోతే ఇంట్లో ఉన్న పవన్ ఇష్యూ వాళ్ళు కొట్టడానికి అడుగుతుందో తెలియదు. సో అదనమాట ఇష్యూ. సో ఫ్యామిలీ వీక్ లో ఎవరి ఫ్యామిలీ బాగా కనెక్ట్ అయింది మీకు? ఫ్యామిలీ వీక్లో ఎవరు బాగా అంటే నాకు పవన్ వాళ్ళ మదర్ చాలా బాగా అనిపించారు, కానీ కామెడీ పరంగా అవ్వచ్చు, ఇచ్చి పడేసే విషయంలో అవచ్చు దివ్య వాళ్ళ మదరే ఇంకా ఆమెకు తిరిగి రాదనిపించేసింది. సో అంత బాగా అనిపించింది, భలే మాట్లాడారండి. అంటే ఆమె వచ్చి ఒక మదర్లాగా కాకుండా హైపరాదిలాగా మాట్లాడారు అనమాట. సో అట్లా అంటే హౌస్ లో చాలా మంది ఎమోషనల్ గా కూడా చేశారు ఫ్యామిలీ. అంటే ఎవరు బాగా సెంటిమెంట్ చేసినట్టు అనిపిస్తుంది మీకు? అంటే నాకు నిజంగానే పవన్ గారు వాళ్ళ మదర్ వెళ్ళిపోతున్నప్పుడు చాలా బాధేసింది. వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. సో అదొకటి. అండ్ ఇంకా అంటే ఈరోజు చూద్దామండి, కళ్యాణ్ గారు వాళ్ళ మదర్ని కూడా చూద్దాం వాట్ ఈజ్ వాట్ అని. హౌస్ లో నుంచి బయటకు వెళ్ళిపోవాలంటే ఎవరు వెళ్ళిపోవచ్చు? హౌస్ నుంచి ఇప్పటికిప్పుడు బయటకు వెళ్ళిపోవాలంటేనా పన్నీ గారు వెళ్ళిపోతే బెస్ట్ అండి. ఎందుకంటే అందరూ ఏం లేదండి, ఇప్పుడు కూడా ఏం లేదు, మన బయటకు వెళ్ళేది వచ్చింది నాకు అంతెందుకండి. ఇప్పుడు మన ఈమెవరు సంజనా గారు టైం అడిగారు 5 minutes, మొన్ననే కదా ఆయన ఇంటి నుంచి లోపలికి వచ్చాడు, కలిసినట్టే కదా ఫ్యామిలీని. ఇస్తే ఏం పోయింది, చిన్న పాప బాబు వీళ్ళు కదా, ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదే. తర్వాత మళ్ళీ కళ్యాణం 5 నిమిషాలు ఇచ్చేసాడు అనగా అయ్యో అలా అయితే పర్లేదండి నాకు 2 minutes తీసుకోమన్నారు, వద్దని చెప్పేసి మా మీద. అది నాకు చాలా బాగా అనిపించింది. బర్నీ గారు ఇలా కొంచెం ఎందుకో సెల్ఫిష్గా అనిపిస్తుంది. అది హౌస్ లో ఫేక్ అంటే ఎవరు? ప్రజెంట్ ఎవరు అట్లా ఏం లేరులేండి, ఫేక్గా ఆల్రెడీ వెళ్ళిపోయారు అందరూ, అలాంటి వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ప్రజెంట్ అది అలా ఎవరు లేరు, ఎవరు లేరు, ఫేక్ అనే వాళ్ళు ఎవరు లేరు. టాప్ 3లో ఎవరు ఉంటారు? టాప్ 3లోనా ఖచ్చితంగా కళ్యాణ్ ఉంటున్నాడు. సో ఇప్పుడు ఈ మధ్య బాగా వస్తుంది మనోడికి. తనుజ ఉంటారు ఖచ్చితంగా, ఇమ్మానుల్ గారు ఉంటారు. ఐ థింక్ విన్నర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇమ్మానుల్ అనుకుంటున్నాను, కానీ దాన్ని బీట్ చేస్తున్నాడు కళ్యాణ్. ఈ మధ్య చాలా ఎక్కువైపోతుంది, మరి పాపులారిటీ ఎందుకు ఎక్కువైపోతుందో. ఆయన త్యాగాలు చేస్తున్నారంట, మరి ఈ మధ్యన ఎందుకు త్యాగాలు చేస్తున్నాడు, ముందు నుంచి ఎందుకు త్యాగాలు చేయలేదు అర్థం కావట్లేదు నాకు కూడా. ఇప్పుడే స్టార్ట్ చేశారు త్యాగాలు, మరి ముందర ఏమైపోయింది తెలియదు. తనుజ కప్పే, టీ కప్పు, బిగ్ బాస్ కప్ కాదు. వై బికాజ్ అంటే అండి అవి రోజుకి ఒకలా మారుతుంది, రోజుకి ఒకలా మాట్లాడుతుంది. నేను ఎలా ఇద్దాం కప్పు చెప్పండి అట్లా. అంటే ఇప్పుడు తనుజ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, అంటే ఆడనే ఆడపోని ఏడుస్తూ ఉంటేనే ఈ రకంగా చాలా మంది ఆడియన్స్ చాలా సపోర్ట్ తెలుపుతున్నారు. మా అక్కకి కప్పు ఇవ్వండి నాగార్జున గారు ప్లీజ్ అండి ఈసారి అండి. మామూలుగా అయితే తను మాట్లాడే పద్ధతి సూపరు, తనుజ గారు తను ఉండే పద్ధతి కూడా సూపరే. అట్ ది సేమ్ టైము అవతల వాళ్ళతో కూడా బాగానే నడుచుకుంటుంటుంది, అది వేరే విషయం. కానీ గేమ్ కూడా ఉండాలని నా ఫీలింగ్, అర్థమవుతుందా? సో ఎంటర్టైన్ పరంగా కావచ్చు, గేమ్ పరంగా కావచ్చు, బాండింగ్స్ పరంగా ట్రూ బాండింగ్స్ అబ్బాని అనేది స్టార్టింగ్ ఒకటి ఫిక్స్ అయినప్పుడు ఎండింగ్ వరకు ఎవరు ఎన్నొచ్చి చెప్తున్నా కూడా వాళ్ళిద్దరు విడిపోకుండా ఎవరు ఉన్నారంటే సంజనా గారు, ఇమ్మానుల్ గారు. సో బాండింగ్లో కూడా ఆయన కరెక్ట్గా ఉన్నారు. సో అంతెందుకు ఎవరు వస్తున్నా కూడా కలుపుకునే తనం చూడండి. ఫ్యామిలీ వీక్లో అందరూ ఒకలాగా ఉంటే బర్నీ గారు ఏడో దూరంగా ఉంటాడు, అట్టట్టు పోయి ఆయన బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడా లేకపోతే బయట ఉన్నాడు అర్థం కావట్లా నాకు. సో ఈయన అలా కాదు కదా, ఎమ్మెల్యే గారు చూడండి ప్రతి ఒక్కరు కలిసిపోవడం, అమ్మని మాట్లాడడం, అది కావాలి బిగ్ బాస్ హౌస్ అంటే ఫుల్ఫిల్నెస్. ఆ ఫుల్ఫిల్గా ఉండేది ఎవరు అంటే ఎమ్మెల్యే గారు. నా ఫీలింగ్, నేను ఎటువంటి ఓట్లు వేయలేదు, సపోర్ట్ చేయట్లేదండి, జస్ట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఎవరైతే బాగుంటారంటే ఈయనైతే బాగుంటుంది నా ఫీలింగ్ అంతే. ఏంటండి వీళ్ళందరితో కలుస్తున్నాడని విన్నర్ కాదండి, గేమ్ ఆడుతున్నారండి. మేబీ అంటే కొంతమంది చూడట్లేదేమో, వాళ్ళకి మనం ఏం చేయలేం. చూసిన వాళ్ళకైతే మాత్రం తెలుస్తుందండి ఎవరికి ఇవ్వాలనేది, చూడని వాళ్ళు మాత్రం వీళ్ళనే మాట్లాడుకుంటారు, ఎవరు
తనుజ అని చెప్పి వీళ్ళతో మాట్లాడుకుంటారండి. వాళ్ళు మనం గుడ్డేట్లో మనం కూడా ఏంటంటే సెల్ల పావులు పాపం బిడ్డలు అని చెప్పి వదిలేయడం తప్ప మనం ఏం చేయలేము అట్లా. అస్సలు అననండి గొర్రెపెట్టలని, అంటే మన కెమెరా వెనక మనోళ్ళు బాగానే మాట్లాడతారు గొర్రెపెట్టలని, అలా ఏం అనట్లేదండి. తనుజ గారు నిజంగా వర్తి పర్సన్. అంటే ఎంతవరకు అంటే మేబీ ఇమానుల్ గారు లేకుండా, కళ్యాణ్ గారు లేకుండా, సుమశెట్టి గారు, ఈ ముగ్గురు లేకుండా ఉంటే డెఫినెట్గా తనుజ గారు వర్తి పర్సన్. ఉన్న వాళ్ళల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా తను వర్తి కాదు. ఎందుకు వర్తి కాదన్న అంటే గేమ్ కూడా చూసుకోవాలి మనం, అర్థమవుతుందా? కష్టపడి ఆడి గెలుస్తున్నారు కదా, వాళ్ళని కూడా చూడాలి కాబట్టి చెప్తున్నా. వితౌట్ గేమ్ అంటారా, ఓకే తనకి ఇచ్చేసేయండి పర్లేదు, మేము కూడా ఒప్పుకుంటాం, ఓకేనా? ఇంకో విషయం, ఎంటర్టైన్మెంట్ కూడా చూసుకుంటున్నాం. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ పెద్దగా అన్నీ ఉండాలన్నమాట. సో బిగ్ బాస్ లో కూడా అన్నీ ఉండాలి, అన్నిట్లో పాల్గొనాలి. ఏదో వద్దులే ఇంకా అది.